శుద్ధ ప్రాచిలో కట్టింది స్పెషల్గా దేవాలయాలకు కడతారు ఒకటి. రెండోది ఆధ్యాత్మికంగా మేము ప్రశాంతంగా ఉండాలని ఎవరైతే భావిస్తారో వాళ్లకు ఆ శుద్ధ ప్రాచి అనేది బాగా పనిచేస్తుంది. ఇది రెండో పాయింట్. ఒక వ్యక్తి వచ్చేసేసి అసలు ఆగ్నేయ ప్రాచి పనికిరాదు అని భయభ్రాంతులకు గురి చేసి ఇల్లు కట్టకుండా చేస్తున్నారు. ఇది చాలా మందికి ఒక సమస్యగా మారింది. నేను ఒకటే చెప్తానండి, కుదిరితే 90 డిగ్రీలకు మీరు ఇల్లు కట్టుకోండి, అసలు ఇష్యూ లేదు. మనకు 100% కట్టుకోవచ్చు 90 డిగ్రీలకు. దొరకలేదండి, ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. నాకు కొంతమంది ఫోన్ చేస్తారు, నా జీవితంలో నాకు పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు నాకు 55-60 సంవత్సరాలు వచ్చినాయి సార్, ఇంటి కళ అనేది నాకు నెరవేరలేదు, ఒక చిన్న స్థలం చూసుకున్నాం సార్, ఒక మంచి ప్లాన్ ఇస్తారా సార్ అని ఫోన్ చేస్తారు. మీది ఆగ్నేయ ప్రాచమ్మ, మీరు ఇల్లు కట్టుకుంటే సర్వనాశనం అవుతారో నేను చెప్పాలనా? ఇప్పుడు దానికోసం అడిగింది సార్ మిమ్మల్ని. చెప్పాలనా? అట్లనే చెప్పాలనా? ఒకటే మాట గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఎవరో చెప్పింది కాదండి, శాస్త్రాల్లో ఉంది. బట్ ఇక్కడ కండిషన్ కూడా చెప్తాను. ఈ రోజు వరకు ఈ కండిషన్ ఎవరు చెప్పలేదు. ఏంటంటే పూర్వం మీరు ఒక 50 సంవత్సరాల ముందు చూస్తే ప్రజలు ఎలా ఉండేవాళ్ళంటే ప్రశాంతంగా, ఏం బేటా బాగున్నావా, ఏం అన్నం తిన్నావా బేటా, కూర్చోరా బేటా అని మాట్లాడేవారు. అంటే మనిషి అంత నిదానపరుడు ఉండేవాడు. కానీ ఉరుకులు పరుగుల జీవితం ఎలాగైతే మనం మార్పు చెందుతున్నామో అలాగే ఈ డిగ్రీలకు సంబంధించి అంత పట్టింపు లేకుండా ఉన్నందుకు మనిషి యొక్క స్పీడ్ కూడా పెరిగిపోయింది. ఆతృతలాగా వచ్చేసింది. అలాంటి ఆతృతను మీరు నిజంగా కంట్రోల్ చేయాలంటే 90 డిగ్రీస్ ఇస్ ద సూటబుల్. బట్ మీరు ఎప్పుడైతే, అంటే పూర్వీకులు ఏమనుకున్నారంటే మనిషి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడైతే మీరు డిగ్రీలకు లేకుండా కడుతున్నారో అప్పుడు ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా ఈ ఉరుకులు పరుగుల్లాగానే తయారైపోతారు. దానివల్ల మనిషి చనిపోవడం లాంటివి ఏమి ఉండవు. జస్ట్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఒక వేడి వాతావరణంలో అది పోదాం, ఇది పోదాం, అది ఫటాఫట్ చేద్దాం అనే దాంట్లో ఉంటారు. కానీ దానికి నుంచి ఏముండదు. ఇప్పుడు